ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశం ముస్లింలకు ఆ దాడికి ఎటువంటి సంబంధం లేదు. గంగా జమునలా మేము కలిసిపోతున్నాం, మేము కలిసి ఉంటున్నాం. ఈ భారతదేశం సంబంధ వర్గాల భారతదేశం అంటూ ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముస్లిమ్స్ బ్లాక్ బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ నమాజ్ అనంతరం వారి భావాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు కొంతమంది ముస్లిం నాయకులు పెద్దలు ఉన్నారు. ఒకసారి మాట్లాడింది ఏదైతే ఇది దాడి జరిగిందో పహల్గాంలో, దానికి ముస్లింలకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇస్లాం ఇటువంటి మదబ్ ఉంది, దాంట్లో అమన్ और శాంతి, పీస్. ఇస్లాం అంటే పీస్. అటువంటి దాంట్లో ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అమాయక ప్రజల్ని చంపడానికి ఇండియాకి వచ్చారో దానికి ఇస్లాంకి ఏం సంబంధం లేదు. వాళ్ళకి అసలు మానవతంతోనే సంబంధం లేదు. వాళ్ళు మానవులను బతికే మృగాలు, వాళ్ళకి మానవులకి ఎటువంటి సంబంధం లేదు. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరియు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మేము ఇది ప్రార్థిస్తున్నాం. ఇన్ ఫ్యూచర్లో ఇటువంటి ఘటనలు జరగదు. లేకుంటే ఇండియాలో అన్ని మతాలు వారు కలిసిమెలిసి, హిందూ, ముసల్మాన్, సిక్, ఇసాయి అన్ని మతాలు వాళ్ళు కలిసి గంగా జమున తహజీబ్, గంగా జమున ఎట్లా కలిసి ఉంటారో అదే మెంటాలిటీతో ఇక్కడ అందరు బతుకుతున్నారు. కొందరు ఈరోజు అటువంటి భావన ఉందో, హిందువులు ముసల్మాన్ కలిసిమెలిసి ఎటువంటి భావన ఉందో అటువంటి భావనను, అటువంటి బంధాన్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ హిందుస్థాన్లో మేము కూడా నెంబర్ 1 షరీలము. ఇక్కడ మాకు కూడా వాళ్ళకి ఎటువంటి రైట్స్ ఉన్నాయి, మాకు కూడా అటువంటి రైట్స్ ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్లో కూడా ఇటువంటి ఘటనలు జరగదని మేము దేవుని కోరుతున్నాం. అయితే ఇన్ ఫ్యూచర్లో ఇటువంటి ఘటనలు జరగద్దని చెబుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఈ చిన్నారి భారత పౌరుడు తన క్లియర్గా చెబుతున్నాడు. జమ్మూలో జరిగిన ఏదైతే తీవ్రవాది దాడి ఉన్నదో దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెబుతున్న పరిస్థితి. దాని అనంతరం ఇటు కూడా చూడొచ్చు. పాకిస్తాన్ ముర్దాబాద్, దానికి సంబంధించి ఎంఐఎం పార్టీకి సంబంధించి క్లియర్గా చెప్పిన పరిస్థితి. స్టాప్ టెర్రరిజం అంటూ ప్లకార్డులు చూపెట్టిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇంకా కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి భాయ్, ఎట్లా చూడొచ్చు? ఈ హిందూ ముస్లింలకు గొడవ పెడదామనే ఇదంతా కుట్ర నడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఉగ్రవాదులు పోయే ఛాన్సెసే లేదు. మధ్యలో మొత్తం ఆల్రెడీ మిలిటరీ ఉంటుంది, అంత చెకప్ బాగుంటుంది. ఎట్లా పోయినరు ఏంది ఇంత అర్థమైతే లేదు, అర్థం కాకుండా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వర్క్ బోర్డ్ది నడుస్తుంది. ఆల్రెడీ కార్యక్రమంలో ఇది వచ్చిందంటే అది మోదీ గవర్నమెంట్ ఫెయిల్ అవ్వడు అన్నట్టే దానికి భావిస్తాను నేను. ఎందుకంటే హిందూ ముస్లిం తహజీబ్గా మన ఈ ఇండియా నడుస్తుంది, అదే లెక్కల మేము కూడా నడుస్తున్నాం. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మా మీద ఏదో కక్ష కట్టి హిందూ ముస్లిం డౌన్ పాకిస్తాన్ వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అంటే 1947 కంటే ముందే మేము ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు వెళ్ళమంటే ఎట్లా వెళ్తాం చెప్పండి? మేము మా దేశం, మా పెద్దలు అందరూ రక్తం దానం చేసింది మా ఇండియా గురించి మా పెద్దలు కూడా రక్తదానం చేసినారు. రక్తాలు మేము పుట్టింది ఈ గడ్డ మీదనే, సచ్చేది కూడా ఇదే గడ్డ మీద. అందుకొరకే మేము ఉంటున్నాం. మేము కూడా మా తోటి హిందూ భాయిలు, ముస్లిమ్స్, సిక్కులు, ఈసాయిలు అందరం మేము ఒకటే, అంతా ఏకంగా పాకిస్తాన్ డౌన్ ఎంత ఉగ్రవాదులు ఉన్నారో అందరికీ చంపేయాలి అని నేను మా గవర్నమెంట్కు నేను చెప్తున్నాను. నేను ఈ పరిస్థితి ఉగ్రవాదులు ఎవరున్నా వెంటనే చంపేయాలని చెప్తున్నాను. అది డౌన్ కావాలి, అది మంది అందరు శాంతి ఉండాలి, అందరు సుఖం ఉండాలి, మొత్తం ఒక్కటే మనం అందరు కలిసి ఉండాలి, అందరం ఒకటే అని చెబుతున్న పరిస్థితి. మన పాల్గొనలో జరిగిన ఈ ఘటన మనకి సంబంధం ఏం లేదు. అది అక్కడ జరిగిన మన పాకిస్తాన్ ముస్లిం టెర్రరిస్ట్ కూడా వాళ్ళకి కాపాడడానికి టెర్రరిస్ట్ నుంచి గన్ గుంజుకొని వాళ్ళకి కాపాడిండు. వాళ్ళ మొత్తం పాకిస్తాన్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి, దానికన్నా మనకు ఏం సంబంధం లేదు. కానీ కొందరు ఇట్లా ఉన్నారు, ముస్లిమ్స్ హిందూ వాళ్ళకి మధ్యలో గొడవ పెట్టడానికి ఈ కొన్ని వీడియోస్ గిట్లా షేర్ చేస్తున్నారు. తప్పు. మేము కూడా వాళ్ళతోనే ఉన్నాం. వారు ఎవరైనా షరీ అయినా మాకు కూడా అంత బాధ ఉన్నది. వాళ్ళు కూడా మా ఇండియన్స్ వాళ్ళనే, మేము ఇండియన్సే, అందరు ఒకటే. వీళ్ళు కొంతమంది ఇట్లా ఉన్నారు కి హిందూ ముస్లిమ్స్ అనే గొడవలు పెట్టడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఎంత పెట్టినా కూడా అది కాదు, మేము ఒకటే, మేము అందరూ కలిసే ఉంటాం. कश्मीर में जो भी हुआ अच्छा नहीं हुआ. हम तमाम हजरात अच्छे रहना चाहिए. ये अपना हिंदुस्तान है,
हिंदुस्तान में तम लोग हिंदू मुसलमान सब भाई भाई है और एक मिलजुल के रहना चाहिए। जो भी कश्मीर में हो अच्छा बात नहीं है। कश्मीर जो भी करे उनको अच्छे हिदायत देना चाहिए और जो भी है उनको कि जेल में डाल के उनको जो भी है उनको पसंद करना चाहिए। ये जो भी हुआ कश्मीर में बहुत गलत हुआ, ऐसा नहीं होना चाहिए। और मुसलमानों को कहीं से भी क्या है बदनाम करने की कोशिश कर रहे हैं, सरासर गलत है ये। और मुसलमान अवाम जो भी है हिंदू मुस्लिम और सब हम भाई भाई समझ के हम आगे सबके साथ हम मिल के चलते। और हम यही कहना चाह रहे आगे भी मिल के रहेंगे, अभी भी मिल के है और आगे भी मिल के रहेंगे। और हमारे कोई भी अलग नहीं कर सकता। इसके लिए जो भी है इसके ऊपर जो पॉलिटिक्स चल रही, जो इसके बारे में जो गलत बोल रहे, हिंदू है मुस्लिम है मुसलमान मारे, गलत है ये, बहुत तरीका गलत है ये। इसके लिए क्या है ये जो गवर्नमेंट है जो अभी इसके अंदर जो भी है इसके अंदर बड़ा सख्त से उसके एक्शन लेना उसके ऊपर और उन लोग को कड़ी से कड़ी सज़ा देना बिल्कुल। और मुस्लिम और हिंदू और सिख ईसाई जो भी मज़हब है वो हम सब एक हैं और हम एक रह के चलते आगे तक। రైట్, ఇది పరిస్థితి. అయితే ఆ సంబంధ వర్గాల దేశం మనది. హిందూ ముస్లింలు బాయ్ బాయ్ లాగా ఉన్నారు. వీరిని విడదీసి ఇలాంటి చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన యథార్థం ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పుల్గాంలో జరిగిన యథార్థాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ ముస్లిం యువకులు కూడా రిసీవ్ చేసుకునేది కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధ్యులను వెంటనే చంపేసేయాలని నేరుగా చెబుతున్నారు. ఉరి తీయాలి, బహిరంగంగా శిక్షించాలని ఆ ముస్లిం పెద్దలు చెబుతున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.